సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'రామ్ చరణ్' గారి బర్త్‌డే సందర్భంగా ఆయన 'బుచ్చిబాబు' గారితో చేస్తున్న సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు సార్. సినిమా పేరు 'పెద్ది' అని పెట్టారు. అండ్ ఒక లుక్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ పోస్టర్ పైన అంటే భిన్నమైన స్పందనలైతే వస్తున్నాయి నార్మల్ ఆడియన్స్ నుంచి. అభిమానులైతే చాలా మెచ్చుకుంటున్నారు. వాళ్ళు షేర్ చేసేసుకుంటున్నారు. హ్యాపీగానైతే ఉన్నారు సార్. కాకపోతే నార్మల్ ఆడియన్స్ ఇది 'పుష్ప' లుక్‌లా ఉందే అక్కడ కాపీ చేశారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 'బుచ్చిబాబు' గారు తన గురువుగారైన సుకుమార్ గారిని కాపీ కొట్టేసారంటూ కొన్ని పోస్టులు అయితే పెడుతున్నారు. మరి మీకేమనిపించింది ఆ లుక్ చూడగానే? అండ్ 'పెద్ది' టైటిల్ పెట్టేసారు. ఎలా అనిపించింది? మరి మూవీ ఎలా ఉండబోతుంది? అంటే 'పుష్ప' ఫస్ట్ పార్ట్ హ్మ్. అల్లు అర్జున్ లుక్ రివీల్ చేసినప్పుడు హ్మ్. రంగస్థలంలా ఉంది అన్నారు కదా. అవును. రంగస్థలంలో రామ్ చరణ్లా ఉంది అనే అభిప్రాయం మనం విన్నాం. హ్మ్. అంటే ఒక రగ్గడ్ బ్యాక్డ్రాప్ సినిమాలు అవి రెండూ కూడా ఓకే. రంగస్థలం కంటే కూడా ఇంకొంచెం హెవీ డోస్ రగ్గడ్ బ్యాక్డ్రాప్లో 'పుష్ప' వెళ్ళింది. హ్మ్. పారిస్ అది దానికి అటవీ నేపథ్యం ఎంచుకున్నాడు ఆయన. హ్మ్. అందుకని ఆ గెటప్ కొంచెం అదో ధోరణిలో నడిచిపోయింది. అయితే రంగస్థలం నుంచి మొదలైంది ఈ ధోరణి. ఈ ధోరణికి ఒక మాతృక ఉంది. తమిళ్ సినిమా నేపథ్యం ఉంది. తమిళ్లో వెట్రిమారన్ అలాగే పారంజిత్ లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి సినిమాల తాలూకా ఇన్ఫ్లుయెన్స్తో తనదైన పద్ధతిలో ఒక డిజైన్ వేసుకుని రంగస్థలం సినిమా తీశాడు ఆయన. రంగస్థలంలో హీరోలా కనిపించకుండా ఉండేలా హీరోయిజం కనిపిస్తూ ఉండాలి, కానీ హీరోలా అనిపించకుండా కథ నడవాలి అన్న ఒక పాలసీని మెయింటైన్ చేస్తూ నడిపారు. అయితే దానికి భిన్నంగా 'పుష్పకి' వచ్చేసరికి హీరోయిజంని విపరీతంగా ఎలివేట్ చేస్తూ నడిపారు. పార్ట్ 1లో కొంత సందిగ్ధత కనిపించింది, కానీ పార్ట్ 2లో విశృంఖలంగా చెలరేగిపోయి హీరోయిజంని ఎలివేట్ చేయడానికి ఏం చేయడానికైనా సిద్ధపడిపోయిన పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా స్టేజ్ బై స్టేజ్ డెవలప్మెంటే. ఇప్పుడు ఈ 'పెద్ది' సినిమా వెనకాల కూడా సుకుమార్ రైటింగ్స్ ఉంది. సో అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవటం అనేటువంటి ఒక వాతావరణం ఉంది. ఈ లుక్ కూడా ఇది కొంచెం రగ్గడ్గా కనిపిస్తోంది, కానీ బ్యాక్గ్రౌండ్ అది కాదు. ఇది కొంత అర్బన్ నేపథ్యం ఉన్నటువంటి క్యారెక్టర్గా అనిపిస్తోంది ఆ హెయిర్ స్టైల్ అది. కాకపోతే చాలా రఫ్ లుక్స్తో ఉంది అంతవరకే. ఈ సినిమాకి నేపథ్యం కూడా ఆయన భిన్నమైనటువంటి నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ఆయన చెప్పిన ప్రకారం, అంటే ప్రస్తుతానికి రివీల్ అయిన వ్యవహారాల ప్రకారం చూస్తే చాలా క్లియర్గా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అని చెప్తున్నారు. అంటే క్రికెట్టు అలాగే రెజ్లింగు ఇలాంటివేవో కొన్ని ముక్కలుగా రకరకాల క్రీడలకు సంబంధించిన వాతావరణం కనిపించింది. కానీ ఇక్కడున్న సమస్య ఏంటంటే ఈ క్రీడల నేపథ్యంలో ఇప్పటివరకు మనం చూసిన స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సినిమాలన్నీ స్టేడియంకి టీముల మధ్య గొడవలకి పరిమితమైన సినిమాలు. ఇది అలా కాదు. ఈ క్యారెక్టరు స్పోర్ట్స్ మ్యాన్గా ఉండే ఛాన్స్ కంటే కూడా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి రకరకాల వ్యాపారాలు, రకరకాల దందాలు, రకరకాల రాజకీయాలు ఈ నేపథ్యంలో నడిచి వీటన్నిటినీ ఛేదించేటువంటి క్యారెక్టర్లా అనిపిస్తోంది. అంటే ఇది ప్రపంచ స్థాయి మాఫియాతో ఫైట్ చేసేటువంటి క్యారెక్టరు, లేకపోతే ఆ మాఫియాలో అంతర్భాగం అయిపోయి దానిలో వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్స్లో నడిచేటువంటి క్యారెక్టర్ అయి ఉండొచ్చు. ఆ ఏరియాలో నడిచేటువంటి క్యారెక్టర్ కాబట్టి కొంచెం గెటప్ భిన్నంగా కనిపిస్తోంది. ఈ భిన్నమైనటువంటి గెటప్ ఆల్రెడీ వాళ్ళకి కనెక్ట్ అయింది ఫ్యాన్స్కి. కాకపోతే సుకుమార్, ఈ 'పుష్ప' నేపథ్యం ఇవన్నీ కూడా కొంత చూడగానే బన్నీయా అనిపించేలాగా అయితే ఉంది వాస్తవానికి. కానీ ఇది వేరే భిన్నమైనటువంటి నేపథ్యంలో తీస్తున్న సినిమా. దీనిలో చాలామంది, అంటే ఇది వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నటువంటి సినిమా కాబట్టి దీనిలో చాలామంది మనకి ప్రపంచ మార్కెట్ నుంచి ఎంపిక చేసినటువంటి నటులు కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కన్నడ ఇండస్ట్రీ నుంచి ఒక తారని ప్రకటించారు. రాజ్ కుమార్ గారు అబ్బాయిని ప్రకటించారు. ఆయనే కాదు, ఇంకా బాలీవుడ్ నుంచి కూడా ఇంకో 2-3 ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ హాలీవుడ్ నుంచి కూడా ఎవరన్నా తీసుకొచ్చి పెట్టొచ్చు. అంటే ప్రస్తుతం సినిమాకి సంబంధించి అడ్డుగోడలు జరిగిపోయినాయి.
అడ్డుగోడలు చెరిగిపోవడం వలన ప్రతి సినిమాలోనూ ఎక్కడెక్కడ వాళ్ళు నటిస్తున్నారు. ఎక్కడి వాళ్ళైనా ఎక్కడి సినిమా అయినా తీస్తున్నారు. ఒక విచిత్రమైనటువంటి వాతావరణంలోకి పరిశ్రమ ప్రవేశిస్తోంది కాబట్టి మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రకరకాల మంది ఆర్టిస్టులు కనిపించే ఛాన్స్ అయితే ఉంది. రెహమాన్ గారిని ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు. దాని మీద ఒక డిస్కషన్ ఉంది. రెహమాన్ స్ట్రైట్గా తెలుగు సినిమాలు చేస్తే అది ఇబ్బంది పెట్టిన సందర్భాలే ఇదివరకు ఉన్నాయి. అందుకని ఈ సినిమాకి ఆయన ఎందుకు పెట్టారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇది స్ట్రైట్ తెలుగు సినిమా మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమా మాత్రమే కాదు. కాబట్టి గ్లోబల్ మార్కెట్ ఏరియాలో ఏఆర్ రెహమాన్కి ఒక ఇమేజ్ ఉంది. అందుకని ఆ కోణంలో చూస్తే ఇది ఫక్త్ లోకల్ సినిమా కాదు. అందుకని ఆ సెంటిమెంట్ దీనికి వర్తించవచ్చు అనే పద్ధతిలో కూడా సెంటిమెంట్ పండితులు మాట్లాడేస్తున్నారు. ఇలా ఒక డిస్కషన్ అయితే నడుస్తోంది ఈ సినిమా మీద. పెద్ది అనే టైటిల్ చాలా కాలం క్రితమే రివీల్ అయిపోయింది. ఇది కొత్త టైటిల్ ఏం కాదు, ఆశ్చర్యపరిచిన వ్యవహారం అంతకంటే కాదు. అయితే ఈ పెద్ది అనే టైటిల్ కన్ఫర్మ్ అవుతుందా లేదా ఇంకేదన్నా మారుస్తారా అని అనుకున్నారు. కానీ ఫైనల్గా పెద్ది అనేది కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ పెద్ది అనే టైటిల్తోనే వీళ్ళు టోటల్ సినిమాని మార్కెట్ చేస్తారా, లేదు ఇతర మార్కెట్లలో ఏమైనా టైటిల్ మారుస్తారా అనేది తెలియాల్సి ఉంది. అది నెమ్మదిగా రివీల్ అవ్వచ్చు. లేదు ఇదే టైటిల్తో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పుష్ప అదే టైటిల్తో వెళ్ళిపోయారు. జనరల్గా వీళ్ళు టైటిల్ మార్చే ప్రయత్నం చేయరు. దానికి ఏదో జస్టిఫికేషన్ చేసుకుని వెళ్ళిపోతారు. అతని క్యారెక్టరు దాని నుంచి డిరైవ్ చేసినటువంటిది ఏదో పెట్టి క్లెయిమ్ చేస్తారు. అందులో భాగంగానే ఇది జరుగుతుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా లోకల్ కథల్ని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటమే గ్లోబల్ సినిమా. అంతకు మించి మరేం లేదు. ఇది బలానా చోట జరుగుతోంది అంటే గ్లోబ్లో ఉన్న ప్రాంతం ఏదైనా ఎక్కడైనా చెప్పచ్చు. ఆ చెప్పడానికి సంబంధించిన స్వేచ్ఛ దొరికింది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కథ భిన్నమైనటువంటి నేపథ్యంలో ఉండబోతోంది. ఇప్పటి వరకు రామ్ చరణ్ చేసిన సినిమాల కంటే భిన్నంగా ఉండబోతోంది అనేది అర్థమవుతోంది. సినిమా మేకింగ్ పట్ల కొంత నిజాయితీ ఉన్నటువంటి డైరెక్టర్ అతను. అందుకని ఈ పెద్ద సినిమా డెఫినెట్గా మెగా ఫ్యామిలీకి ఒక మంచి విజయాన్ని అందించే సినిమా అవుతుందనే హోప్ అయితే ఈరోజు వాళ్ళు రివీల్ చేసిన లుక్ ఇచ్చింది. అందుకని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ఇమిటేషన్స్, ఇన్ఫ్లుయెన్స్లు, వీటికి సంబంధించిన చర్చలు ఇవి కూడా ఆ సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేసేవే తప్ప తగ్గించేవి అయితే కాదు. నడక మొదలైంది. నెమ్మదిగా రకరకాలు రివీల్ అవుతూ ఉంటాయి. నెమ్మదిగా ఆ సినిమాకి ఒక మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం నెమ్మదిగా జనాల్లోకి ఎక్కించే ప్రోగ్రాం. ఆ ఎక్కించే ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా మొదలైంది. దీని ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.